గుడ్ మార్నింగ్. హ్యాపీ దీపావళి ఎవ్రీవన్. ఈ దీపావళి సందర్భంగా అయితే నేను గారెలు వేశాను. సో, గారెలు నాకైతే వీడియో తీసుకోవాలనైతే మధ్యలో అనిపించిందనమాట. సో, ముందు అందుకే పప్పు ఎలా నానబెట్టుకోవాలి, ఎలా గ్రైండ్ చేసుకోవాలి, వెట్ గ్రైండర్ ఎలా ఆ వీడియో అంతేం తీయలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ అయితే చూపిస్తాను. సో, ఈ వీడియోలో అయితే నేను తీపి గారెలు ఎలా వేసుకోవాలి అండ్ ఆల్సో గారెలు వేసుకోవడానికి టెక్నిక్ ఏంటని చూపిస్తాను. తీపి గారెలకైతే స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 1 టీ గ్లాస్ ఆఫ్ పంచదార అండ్ 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1-2 ఇలాచీ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు ఇలాచీ నప్పదనుకుంటే స్కిప్ చేయొచ్చు. గులాబ్ జామ్ పాకంలో వచ్చినంత వరకు మరగనివ్వండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాము. నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని దాని మీద మస్లిన్ క్లాత్ కానీ, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది గదా! దాన్ని తడి చేసుకొని ఇలా గిన్నెకి చుడతాననమాట. లెఫ్ట్ హ్యాండ్‌తో గట్టిగా పట్టుకొని, రైట్ హ్యాండ్‌తో కొద్దిగా గారె బ్యాటర్ తీసుకొని వేసి గారెల్లో ఒత్తుకుంటాను. దాన్ని స్లోగా తీసి నేను నూనెలో వేసి వేయిస్తాననమాట. సో, ఇలా మనము స్మూత్‌గా గారెలనేవి వేసుకోవచ్చు. సో, నేను ఫాలో అయ్యే టెక్నిక్ నాకు అంటే ఔట్ ఆఫ్ నేను అన్ని టెక్నిక్స్‌తో కంపేర్ చేసుకుంటే నాకిది ఈజీ అనిపిచ్చింది. అందుకే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇది గారెలు వేసుకోవడానికి టెక్నిక్ అనమాట. సో, ఇలా వేయించుకున్న గారెలనైతే వెంటనే ఆ పాకంలో వేసుకొని ముంచుకొని, మూత పెట్టుకొని అలా పక్కన పెట్టుకొనుంచుకోవాలి. వేడి మీద వేయించుకున్న వాటిని వేస్తాం కాబట్టి, వేడి మీద ఉంటాయి కాబట్టి మనకి మంచిగా గారెలనేవి పాకాన్ని పీలుస్తాయి. ఇలాగ మనం పంచదార పాకం గారెలనేవి మనం ఇలా వేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు ట్రై చేసినట్లయితే మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి. హ్యాపీ కుకింగ్. హ్యాపీ వాచింగ్.